సలార్ మూవీకి సీక్వెల్ పనులు ముందుగా మొదలు పెట్టాలనుకున్నాడు ప్రశాంత్ నీల్. తర్వాతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సినిమా అన్నారు. కానీ సీన్ మారిపోయింది. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ లో మార్పు కనిపిస్తోంది. సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఏకంగా 5 నెలల కాల్ షీట్స్ కావాలని అడగటం చూస్తుంటే ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ పెద్ద రిస్కే చేస్తున్నాడని తెలుస్తోంది. అదేంటో చూసేయండి. సలార్ మూవీ 700 కోట్ల పైనే రాబట్టింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్తో బిజీ అవుతాడు అన్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. ప్రశాంత్ నీల్ సలార్ 2 కథని ముందుగా రాసి ఆ తర్వాతే ఎన్టీఆర్ మూవీ పనులు మొదలు పెడతాడు అనేశారు. కానీ అక్కడ కూడా విచిత్రం జరుగుతోంది. సలార్ 2 కథ రాయడం కాదు, సలార్ 2ని తీసేయాలనే ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాట. అందుకే సలార్ 2 కథని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేనా, సలార్ 2 కోసం ప్రభాస్ని డేట్లు కూడా అడిగేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మార్చిల్లో కల్కి పూర్తవుతుందని, జూన్లోగా మారుతి మేకింగ్లో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ కూడా 90% పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే జూన్లో సలార్ 2ను మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేస్తున్నాడు. సలార్ 1ని తెరకెక్కించినప్పుడే పార్ట్ 2 తాలూకు కొన్ని సీన్లు తీసిన ప్రశాంత్ నీల్ సలార్ 2ని జూన్ నుంచి డిసెంబర్లోగా పూర్తి చేసి సమ్మర్కి రిలీజ్ చేయాలి అనుకుంటున్నట్ట. వచ్చేడాది జనవరి నుంచి ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టి సమ్మర్లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాట. ఎన్టీఆర్ దేవర 1 షూటింగ్ ఇంకా డిలే అవుతుండడం, వార్ 2 మూవీకే 6 నుంచి 7 నెలల డేట్లను ఎన్టీఆర్ ఇచ్చేయడంతో ఇలా తనొచ్చేలోగా సలార్ 2ని ప్లాన్ చేశాట ప్రశాంత్ నీల్.